శ్రీమాత్రే నమః. భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం ఏమిటంటే కనుక కార్తీక పౌర్ణమి రోజు 360 ఒత్తులు ఎలా వెలిగించాలి, వెలిగించడం వల్ల ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పుతూ ఉన్నాను. కార్తీక పౌర్ణమి చాలా చాలా పవిత్రమైంది పౌర్ణమి తిథి. అందులో కార్తీక మాసం వచ్చే పౌర్ణమి మరీ శ్రేయస్కరమైంది. కావున ప్రతి గృహం నందు ఏదో ఫంక్షన్కో ఎక్కడన్నా బయటకు యాత్రకో వెళ్తూ ఉంటాము. ఒక్కరోజైనా సరే దేవునికి గృహం నందు దీపారాధన చేయకుండా వెళ్తాము. అలా చేయకూడదు. కావున ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ప్రతినిత్యం కూడా దీపారాధన ఫలితం వస్తుంది. అందులో ఈ పవిత్రమైన కార్తీక మాసం వెలిగిస్తేనే. కావున ఎలా వెలిగించాలి అని కనుక పౌర్ణమి రోజు సూర్యోదయం మునిపే నిద్ర లేచి తలంటూ స్నానం చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తము అంటే కనుక 4:30 గంటలకి లోపు నిద్ర లేచి నీట్గా అలంకరించుకొని రెడీ అయ్యి గృహమంతా శుభ్రపరచుకొని కుదిరితే అవకాశం కనుక ఆవు పంచకము, కొద్దిగా పసుపు, కొద్దిగా గంగాజలము, గంధము, తమలపాకులు కానీ మామిడాకులతోని మళ్ళీ నీళ్లు పోసి ఇల్లంతా ప్రోక్షణ చేసుకొని రావాలి. మిగిలినవి నీటిగా గడప కడిగి పసుపు రాసి బొట్లు పెట్టేసి అలంకరించుకోవాలి. గడప నీటిగా పూలతో నీటిగా అలంకరించుకోవాలి. అలంకరించుకొని గడపకి దీపము, ధూపము, నైవేద్యం ఖచ్చితంగా గడపకు పెట్టాలి. పెట్టేసి తులసి కోట ఉందనుకో, తులసి కోట దగ్గర కూడా దగ్గర నీట్గా అలంకరించుకోవాలి. అలంకరించుకొని దీపారం చేసి ఉన్న దేవతామూర్తుల దగ్గరికి రావాలి. వచ్చేసి వారిని కూడా అలంకరించుకున్న దీపారాధన, దీప నైవేద్యం అన్నీ పెట్టేసి ప్రాతకాలమున వెలిగిస్తే కనుక చాలా చాలా పవిత్రమైంది. అవకాశం ఉండి ఉపవాసం ఉండే శక్తి సామర్థ్యాలు ఉంటే కనుక ఒకవేళ ఉపవాసం లేకుండా అల్పాహారం కూడా సాయంకాలం దీపం పెట్టచ్చు. ఎలా పెట్టాలి దీపం అంటే కనుక తులసి కోట నందు పెట్టొచ్చు, దేవాలయం అంటే దేవాలయంలో పెట్టొచ్చు, ధ్వజస్తంభం దగ్గర పెట్టొచ్చు, రాగి చెట్టు, వేప చెట్టు ఉన్న ఆలయంలో పెట్టచ్చు, ఉత్త చెట్టున పెట్టచ్చు. అవకాశం బట్టి దేవాలయం ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టవచ్చు దీపం. కానీ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మనం దీపారాధన చేసుకోవాలి. ఎలా చేయాలి కనుక నీట్గా ఒక ఇసరాకు తీసుకొని మంచిగా పసుపుతో అలకాలి. అలాగే నీట్గా ముగ్గులు వేసి 2 తవలపాకులు పెట్టేసి గణపతిని పూజించాలి. ప్రప్రథమంగా విఘ్నేశ్వరుడు విఘ్నాలు అదించేవాడు కాబట్టి ఆ విఘ్నేశ్వరునికి మనసావాచ కర్మణ పూజించుకోవాలి. అవకాశం బట్టి పసుపు, కుంకుమ, అక్షంతులు, గంధంతులు పూజించుకొని ఆచమన్యము ప్రాణం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. కార్తీక మాసంలో ఈ దీపారాధన చేస్తున్న స్వామి అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని చెప్పేసి సంకల్పించుకోవాలి. సంకల్పించుకొని విఘ్నేశ్వర తంత్రము దీపానికి కూడా పూజించాలి. గుర్తుపెట్టుకోండి. దీపానికి నీటిగా పసుపు రాసి బొట్లు పెట్టేసి 2 తమలపాకులు పెట్టి ప్రమిదని పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వడ్డించుకొని 365 ఒత్తులు కట్ట ఒత్తులు పెట్టేసి దానిపైన మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా ఒకటే వాడండి. నెయ్యి పోసి దీపారాధన చెయ్యండి. అగరబత్తులతోని దీపం వెలిగించండి. దీపం వెలిగించి దీపానికి కూడా మళ్ళీ పసుపు, కుంకుమ, అక్షంతలు నీటిగా పూలతో అలంకరించుకొని దీపదేవతని మనస్ఫూర్తి నమస్కరించుకోండి. దీపం జ్యోతి నమస్తుభ్యం దీపం దేవోదయానిదే అని మనసు పూర్తిగా అవకాశం బట్టి మీ శక్త్యానుసారంగా నమస్కారాలు సమర్పించండి. దీపానికి తాంబూలము దక్షిణ సమర్పించి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి అక్షం తీసుకొని 3 ప్రదక్షిణలు మీ చుట్టూ మీరు తిరిగి అక్కడ వదిలిపెట్టేసి స్వామి ఈ కార్తీక మాసం నాడు ఈ దీపారాధన చేస్తున్న ప్రతినిత్యం కూడా నీకు దీపారాధన చేసే శక్తి సామర్థ్యాలను ప్రసాదించండి స్వామి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వేడుకోండి స్వామివారికి. దీపం వెలిగించడం వల్ల మనము ఒకవేళ మరణం తదనంతరం కూడా ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల స్వర్గానికి పోయే అవకాశం కూడా ఉంటుంది. ఉపవాసం ఉల్లిగడ్డ వెల్లుల్లి దానం ఇవ్వకండి. బ్రాహ్మణు కూడా ఉల్లిగడ్డ వెల్లుల్లి దానం ఇవ్వకూడదు. మీరు కూడా తినకుంటే ఇంకా చాలా చాలా శ్రేయస్కరము. ఇలా దీపానంతము శివాలయం కానీ విష్ణువాలయం కానీ దేవతామూర్తిని దర్శించుకొని మనసు పూర్తిగా కొబ్బరికాయ కానీ మనం తీసుకొని వస్తే దీపం దగ్గర పెట్టినా పర్లేదు, లేకుండా దేవతామూర్తి దగ్గర పెట్టిన పర్లేదు. పెట్టేసి మంచిగా స్వామివారు నమస్కరించుకొని
గృహానికి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇంట్లోకి పోయేటప్పుడు గడపను నమస్కరించుకొని ఇంట్లో ఉన్న దేవతామూర్తులు పెట్టేసి వారికి కూడా మనసు పూర్తిగా నమస్కారం చేసుకోండి. ఏ విధంగా ఆచరించండి. ప్రతి ఒక్కరు కూడా సుఖ సౌఖ్యాలు అనుభవించాలి. కార్తీక పరమ పవిత్రమైన మాసం ముందు ఈ పౌర్ణమి పవిత్రమైనది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించగలని మనసావాచ కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.